భారత్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. హిందువులపైన దాడికి తెగబడుతోంది. రాజధాని ఢాకాలో హిందువులకు సంబంధించిన వారిపైన నడి రోడ్డు పైన చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ కార్మికుడికి నడి రోడ్డు పైన ఒక చెట్టుకి మెడకి తాడుగట్టి వేలాడదీసి నిప్పంటించే సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అదొకటే కాదు, భారత్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు కొన్ని వేలాది మంది యువకులు. అయితే ఈ నిరసనలో షరీఫ్ ఉస్మాన్ హాదీ అనేటువంటి ఓ ఉద్యమకారుడు, వాడెవడు ఉద్యమం చేశాడంటే అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఢాకాలోని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ అదే యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడంట. అవామీ లీగ్ అప్పుడున్నటువంటి సమయంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సిచ్యువేషన్లో ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక నాయకత్వం వహించి నాయకుడిగా, ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా కూడా వ్యవహరించాడట. ఇప్పుడు ఈయనని ఎవరో తెలియదు, కానీ ఓ నలుగురు నడి రోడ్డు పైన ఆయన నినాదాలు చేస్తూ ఉద్యమిస్తున్న సమయంలో గన్తో ఫైర్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే గన్తో ఫైర్ చేసి పరారైపోయిన సంఘటనలో 6 రోజుల పాటుగా చికిత్స పొందుతూ బంగ్లాదేశ్లోనే కాదు సింగపూర్కి సైతం తరలించి చికిత్స అందించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం, యుఎస్ ప్రభుత్వం. అయితే ఆయన మరణించాడు. ఆ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ నిరసనకారుల వాదన ఏంటంటే ఇతన్ని చంపిన వ్యక్తులు భారతీయులే, అతన్ని చంపి భారతదేశానికి పారిపోయారనేటువంటి మాటని ఆ నిరసనకారులు చెప్తున్నారు. ఇదొకటే కాదు, ఇంకా అక్కడ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు అంటే బంగ్లాదేశ్ వేర్పాటువాదానికి సపోర్ట్ చేసి ఉద్యమించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి నివాసంపై కూడా అల్లరి మూకలు పిచ్చిగా దాడి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ తెగబడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, కోడిగుడ్లు విసురుతున్నారు, కర్రతో దాడి చేస్తున్నారు. ఆ ఉద్యమం చూస్తుంటే ఉద్యమమా వీళ్ళందరికీ పిచ్చుకుక్క వెరుకుక్క గరిచిందన్నట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మీడియా కార్యాలయంపై కూడా నిప్పు పెట్టారు. ది డైలీ స్టార్ అండ్ ప్రోతమ్ అలో అనేటువంటి 2 ప్రింట్ మీడియా ఆఫీసులపై కూడా వాళ్ళు నిప్పంటించారు. కారణం ఏంటంటే ఇప్పటికీ ఆ ఉద్యమానికి సహకరించకుండా షేక్ హసీనా పార్టీకి, షేక్ హసీనా మద్దతుదారులకి అండ్ భారతదేశానికి అనుకూలంగా ఈ 2 మీడియా కథనాలు, 2 మీడియా పత్రికలు కూడా వార్తలు రాస్తున్నాయని చెప్పి అల్లరిమూకలు వెళ్ళి ఆ మీడియా పత్రికల పైన కూడా దాడి చేసి నిప్పంటించారు. చిత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. సో ప్రెసెంట్ హై టెన్షన్ సిచ్యువేషన్లో ఉంది. సో మీకు చాలా వివరంగా బ్రీఫ్గా బంగ్లాదేశ్ భారత్ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ భారత్ పై ఎటువంటి కుట్రలు పడుతోంది, పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ భారత్ పై ఎటువంటి దురాలోచన చేస్తుందో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో షేక్ హసీనా తను అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చి భారత్లో శరణార్థిగా ఉన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు గతంలో ఏం జరిగింది, రిజర్వేషన్ల కోసం మైనార్టీలు మెజార్టీలు అని చెప్పేటువంటి ఉద్యమాలు తలెత్తాయి. అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాలు వచ్చాయో చూసాం. సో ఆ తర్వాత జరిగిన రీసెంట్ డేస్లో అక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి మరణశిక్ష విధించింది. ఎందుకు? తను గతంలో అక్కడ ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ ఉద్యమకారులను అణిచివేయడం కోసం హతమార్చమని చెప్పి అక్కడి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చాలా వందలాది మంది ఆ పోలీసుల ఎన్కౌంటర్లో, పోలీసుల యొక్క దాడుల్లో, పోలీసుల యొక్క కాల్పుల్లో మరణించారనేటువంటి వార్తతో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విభేదిస్తూ షేక్ హసీనాపై ఫిర్యాదు చేయడంతో షేక్ హసీనాకు సంబంధించిన దేశం అంటే డెఫినెట్గా ఇక్కడ హిందూస్ మెజారిటీగా ఉంటారు, ఇతర రిలీజియస్ ఏమైనా కూడా మైనార్టీలో ఉండుంటాయి. సో వాళ్ళ టార్గెట్ ఏంటి? అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ నడి రోడ్డు పైన దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని హతమార్చినప్పుడు అర్థమవుతోంది వాళ్ళు ఎంత దురాలోచనతో, ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అల్లరి మూకలు లేకపోతే ఉద్యమకారులు అనేది. వాళ్ళు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఏదో ఉద్యమిస్తోంది అక్కడ దేశానికి ఏదో ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని కాదు. యూనస్ అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అక్కడి తాత్కాలిక ప్రధానిగా చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి బంగ్లాదేశ్లో. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 29 కల్లా నామినేషన్లు పడాలి. అవామీ లీగ్ పార్టీని అక్కడ రాజ్యాంగబద్ధంగా ఆ పార్టీని బ్యాన్ చేశారు. ఏమని? ఇదొక దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది కుట్రలు చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదన్నట్టుగా ఆ పార్టీని బ్యాన్ చేశారు. ఇక్కడ పోటీలో ఉందల్లా ఇటు యూనస్ సంబంధించినటువంటి ఒక పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ అధికారం కోసం కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ మరోటి. సో ఈ సిచ్యువేషన్లో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో దాంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, యూనస్ సంబంధించినటువంటి పార్టీ, తర్వాత జమాత్ ఏ ఇస్లాం ఇది ఒక పార్టీ, ఆ తర్వాత
నేషనల్ సిటిజన్ పార్టీ, 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఈ 3 పార్టీలకు సంబంధించి అధికారం కోసం కొట్లాడేటువంటి తరుణంలో మొహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి మరి ఈ కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఒక ప్రొటెస్ట్ సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్లో లోపల జరిగినటువంటి రాజకీయం కంటే కూడా వేరే దేశాల పైన మనం నెపంగా నెట్టగలిగితే ఇక్కడ మనం ఈజీగా గెలవచ్చు. ఈ దేశాన్ని కాపాడడం కోసం ఒక్కనే ఉన్నానంటగా ప్రజల ఇంటెన్షన్ బలంగా పోవాలి. అందుకే ఈ కుట్ల యత్నాలు, ఈ పిచ్చి ప్రయత్నాలు, ఈ ప్రేలాపనలు కూడా. సో ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్లో నిజంగానే ఉద్యమించాలనుకుంటే అక్కడ ఇన్ఫ్లేషన్పై ఉద్యమం చేయొచ్చు, రిజర్వేషన్లు ఉన్నాయి వాటిపై చేయొచ్చు, రోజ్గార్ ఎంప్లాయ్మెంట్ పై వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, ఎడ్యుకేషన్ పై ఉద్యమం చేయొచ్చు. కానీ ఏం కాకుండా భారతదేశంపై ఉద్యమం చేస్తూ అక్కడ కొట్లాడతారు. అయితే దీంట్లో 2 పత్రికలకు సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా నిన్న వాళ్ళు నిప్పంటించారు ఈ ఉద్యమకారులు, అల్లరి మూకలు, ఈ పిచ్చి కుక్కలు. సో ఎందుకు కారణం అని అంటే ది డైలీ స్టార్ ఒకటి, తర్వాత ఇంకొక పత్రిక ప్రథోమ్ అలో అని చెప్పి. సో ఈ 2 పత్రికల కార్యాలయంపై దాడి చేయడం గల మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే అవామీ లీగ్ పార్టీపై బ్యాన్ వేసిన గత ప్రధాని షేక్ హసీనాకి సపోర్టివ్గా ఈ ఉద్యమకారుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వార్తలు రాస్తున్నారంటే ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాస్తున్నది వాస్తవాలే. యూనస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాసినంత మాత్రాన, యూనస్ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగట్టినంత మాత్రాన వాళ్ళు రాసిన తప్పు ఇలా రాయాలని చెప్పడానికి మీరెవరు అసలు? సో వాళ్ళు రాసేటువంటి వార్తలకు వ్యతిరేకంగా భారతదేశానికి మీరు సపోర్ట్గా ఉంటారా? భారతదేశానికి మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పి భారతదేశానికి సపోర్ట్గా ఉంటారనేటువంటి ఈ కారణం ఒకటి దొరకబట్టుకొని ఆ కార్యాలయాల యొక్క భవనాలకి నిప్పంటిస్తే 30 మంది జర్నలిస్టులు లోపల వారంతా కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సో ఆర్మీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రభుత్వమే పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఉద్యమం చేయిస్తుంటే ఆర్మీ ఏం పని చేయగలుగుతుంది? పోలీస్ అధికారులు ఏం పని చేయగలుగుతారు? దాకా మొత్తం అట్టుడికి పోతోంది. అయితే ఇక్కడ ఈ పిచ్చుకుక్కకి, యూనస్ లాంటి పిచ్చుకుక్కకి ఆ షహబాజ్ లాంటి ఒక దుర్మార్గుడు తోడయ్యాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకి ఆశ్రయం కల్పిస్తూ ఈ రకమైనటువంటి పేడ్ ఆర్టిస్టులతోని అక్కడ ఉద్యమాలు చేపడుతున్నాడు. ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమాలు ఏంటారా వెదవా? షేక్ హసీనా అప్పగించడం మీ టార్గెట్, రైట్? అంతకు మించి భారతదేశానికి బంగ్లాదేశ్కి విభేదాలు లేవు. షేక్ హసీనాని అప్పగించమని చెప్పి లీగల్గా ప్రొసీజర్ ఏం ఫాలో కావాలో ఫాలోగా, లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వు, లీగల్గా ముందుకు వెళ్ళు. ఇక్కడ ఛాలెంజ్ అయ్యి లేదు కాదు కూడదు అనుకుంటే నీకు నాకు మధ్యవర్తిత్వంగా ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అక్కడ ఛాలెంజ్ అయ్యి, అక్కడ అడుగు, అక్కడ డిమాండ్ చేయి, అక్కడ పుట్ ఫార్వర్డ్ చేయి. ఎస్, భారతదేశం ఈ రకంగా మా దగ్గర శిక్ష పడేటువంటి ఆ వ్యక్తికి అక్కడ శరణార్థిగా ఉంటే అక్కడ ఆశ్రయం ఇస్తోంది, అలా ఇవ్వకూడదని చెప్పి అక్కడ ఛాలెంజ్ చేయి. కానీ భారత్కి వ్యతిరేకంగా అక్కడ లోపల ఇంత దుర్మార్గాలు, భారతదేశ ఎంబసీపై దాడి చేయడాలు, భారతదేశం కార్యాలయాలపై దాడి చేయడాలు, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించడాలు, హిందువులపైన దాడి చేసి నడి రోడ్డు పైన నిప్పంటించడాలు, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఇంత దుర్మార్గంగా ఇంత దమనకాండను అక్కడ సృష్టిస్తూ ఉన్నా, మరణకాండను సృష్టిస్తూ ఉన్నా భారత ప్రభుత్వం ఇప్పటికీ రియాక్ట్ కాకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లాంటి సంస్థలను తీసుకొచ్చి వారి పక్కలో పడుకోబెట్టి వాళ్ళతో ఆ ఉద్యమాలు నడిపిస్తున్నాడు. అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గమైన చర్యలకు బంగ్లాదేశ్ పాల్పడుతుందో. సో సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటే కనుక బంగ్లాదేశ్ మరిన్ని రోజుల్లోనే పూర్తిగా అట్టుడికిపోయే అవకాశం ఉంది. కొంత భారత్ పైన కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మరి దీనిపై భారత గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.
నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.